ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగిను. యేసు ప్రభు కెద్రోను వాగు దాటి వెళ్ళిన తర్వాత ఒక తోటలో ఉన్నారు. ఆ స్థలము ఆయన్ను పట్టించనై ఉన్నటువంటి యూదా ఇస్కరియోతుకు తెలుసు. కావున యూదా సైనికులను బంట్రోతులను వెంట పెట్టుకొని దివీటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వెళ్ళెను. యేసు తనకు సంభవింపబోను అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగను. ఎవరి ద్వారానైతే ప్రపంచములను నిర్మించబడ్డాయో మరియు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న సృష్టికర్త సైనికులు బంట్రోతులు ఎదుట నిలవబడవలసి వచ్చింది. వారు ఆయన్ను ఖైదీగా పట్టుకుని శిలువపై వేలాడదీయాలి అని వచ్చారు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. మానవుడు తన పాపం యొక్క కారణం చేత ఆత్మ సంబంధమైన వాటిని సత్య సంబంధమైన వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతని మనసు కేవలం శరీర సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మాత్రమే లగ్నమై ఉంది. పాపం చేత వారు మరియు వారి యొక్క కోరికల చేత తమ ఎదుట నిలిచి ఉన్న మానవ జాతి రక్షకుడిని గుర్తించలేకపోతున్నారు. నేడు కూడా సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ అనేకులు ఆయన్ను గుర్తించలేకపోతున్నారు. మరి మీ రక్షణ కొరకు మీరు ఎవరిని వెతుకుతున్నారు?